చార్ట్ లో మొదటి చార్ట్ లో కర్మ యోగం అనేప్పటికి మురయాన செயல்கள் మురయాన భావనే చూసాము. అనగా సాత్విక రాజస తామస కర్మం. సాత్విక కర్మలో మన செயல்ని జాస్తి ఆ సాత్విక కర్మనే జాస్తి చెయ్యాలి. దాని సుయనల మற்ற తన్మైతోని చెయ్యాలి. అదావదు సాత్విక కర్మన అంటేనేని అది దానిలో సుయనలం అనేది ఉండేందుకు ఛాన్స్ లేదు. అనగా దాని వచ్చి నిండుగూరు ప్రయోజనపడును. అది వచ్చి ఈ సముదాయం ఈ నాడు ఈ ఉలగానికి ముழுதுనే பயன்படையற்க உண்ணு. అట్ట మరి నిండుగూరు பயன்படையற்க ఈ సాత్విక కర్మం ఉన్నా. అనగా ఈ పూర్ణ మనసుకు ఆ పూర్ణత్వాన్ని ఇచ్చిందిగా ఆరంభించును. కొంచెం కొంచెం గాని మనోடைய పూర్ణత్వం అనేది కూడును అనేదిని ఇదిలో మన చూడొచ్చు. రాజస కర్మ అనేప్పుడు అది వచ్చి ఆ செயల్ని కొంచెం కొంచెంగా మన కొరచిందిగా ఆరంభించాలి. సెల్ఫిష్ గా అదే సెల్ఫిష్నెస్ దానిలో కూడును. తేనించింటే అది మన కోసమని మనోடைய ఫ్యామిలీ మన రిలేటివ్స్ అట్లాంటి సుయనలంగా చేసే పనిలుగా ఉన్నా. దానిచి ఈ రాజస కర్మని మన రచిందుగా ఆరంభించాలి. అది మన విరుపుని అడిப்படைగా పెట్టి చేసే செயல்గా ఉండేదానికి విరుపు వెరుపుని బట్టి అది చేసే செயல்గా ఉండేదానికి ఆ செயల్ని మన కొరచాలి. அடுத்து தாமசம் கர்ம అనేప్పుడు దీని ముழுமைగానే మన తవిర్తి రావలే. అట్టనేప్పుడు ఇది వచ్చి ఇంకొకరిని తుంబురుతేట్టుగా ఉండే செயల్గా మన ఉడలాల్ మనస్సుతో అనగా ఈ వాక్కుతో అన్నితోని ఇంకోరిని తుంబురుతేట్టుగా ఉండే செயల్గా ఉండేదానికి దీని ముడుసుగా అనేది దాన్ని మన అవాయిడ్ చేసి రావలే అనేదాన్ని మన చూసాం. ఇది వచ్చి మొదటి చార్ట్ లో. రెండవ చార్ట్ లో ఏం చూసాము? యాక్చువల్గా ఈ వేదం అనేది మోక్షానికి మనకు మోక్షాన్ని ఇచ్చును. మొదటి పూర్వ భాగం అనేది వచ్చి కర్మయోగాన్ని పట్టి చెప్తుంది. కడేసి భాగం వచ్చి వేదాంతం, అదే మనకు ఈ జ్ఞాన యోగాన్ని పట్టి చెప్తుంది. ఈ కర్మయోగం అంటే ఏమి, ఏ செயల్ని మన చెయ్యాలి అనేప్పుడు సకామ్య కర్మంని అనగా నిష్కామ కర్మం. సకామ కర్మం అంటే మనం వచ్చి విருப்பத்துடன் கூடிய செயல்கள். మన செயல்கள் అంటేనేని రెండు టైప్. ఒకటి వచ్చి సకామ కర్మం, ఇంకోటి నిష్కామ కర్మం. సకామ కర్మం అనేప్పుడు ఈ విருப்பத்தோடு చేసే செயல் అనేప్పుడు దాన్ని పెట్టి మన సూழ்நிலைని మేంబడతాచ్చు. సూழ்நிலை అక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంది, దాన్ని మీరు కొంచెం సూழ்நிலை సూయాల సూழ்நிலைని మేంబడుతుంది. అది హెల్ప్ చేసిన అనగా మన ఒళ్ళుతో వాక్కుతో మనసుతో దాన్ని దీన్ని చెయ్యాల్సింది. దానిలో దాని సార్ందే మన ఈ செயల్ అంటేనేని ఏదైనా ఈ బాడీ మైండ్ ఇంటలెక్ట్ అన్నిని పెట్టుకే మన ఆ కరివిలతో చేసేట్టుగా ఉంది. అనగా ఈ ఉలగ పొరుళ్ళని సార్ந்து మనసు ఉండేదానిచి మనసు వచ్చి బలహీనపడును. అదావదు ఏற்கனவே చూసామిక ఎప్పుడు నేను మెటీరియలిస్టిక్ ఆ పొరుள் మన ఉలగాలో ఉండే పొరుள் పైగా మన సార్ந்து ఉన్నాయమంట. అది వచ్చి 4 విధమైన దోషాలు కుట్రాలు దానిలో ఉన్న. ఒకటి వచ్చి దుఃఖం మిశ్రిత్వం, దుఃఖంతో కళందే ఉన్ను. ఏ సంతోషంనాலும் దానిలో ముడుమైగా పట్టి సంతోషం మట్టు అటనిసి ఒక్క ఇది కూడా మన అడంజిందుకు వెళ్ళవదు. ఏది ఉంటనాலும் దానిలో కొంచెం దుఃఖం కళందే ఉన్ను. అనగా అన్నినేని మనని బంధపడుతును, బంధకత్వం బంధం పడుతును. అనగొచ్చి ముழுமையான திருப்తిని ఇయ్యదు. అతృప్తికరత్వం మనకొచ్చి తృప్తి ఇంకా కావలే అట్టనిసి మనసులో ఒక ఇది ఉండుకుంది, ఒక దాహం ఉండుకుంటున్నా. ఈ మెటీరియలిస్టిక్ ఇది అంటే దానిలో మనకు ఒక దాహం ఉండుకుంటానే ఉంది, ఇంకా కావలే అనే ఒక వేట్కై ఆ విరుపం వచ్చి ఆశ వచ్చి ఉండుకునే ఉన్న దానించి ఇట్ట దోషాలంతా ఉండేదానించి ఈ మెటీరియలిస్టిక్ ఈ ఉలగ పొరుட்கள் వచ్చి మనకు మనసుకు బలహీనాన్ని ఇచ్చును. అనగా అదే ఇది నిష్కామ కర్మ, విహిత కర్మ అంటే విధిக்கப்பட்ட செயல்கள். మనకు మన ప్రారబ్ధానించి మనకు డ్యూటీ మన కడమేలుంచి మనకు ఉందేగా ఆ విషయాల్లో పూరానేని మనని మేంబడుతుంది, మనని ఇంకా
బైగా ఎత్తుకొచ్చిందిగా అది హెల్ప్ చేసిన దాని నుంచి ఆ సెయల్ని మనం కండిపా చేయాల్సిన செயல்லு அது வச்சு மனனை பலப்படுத்தி నా బైగా ఉండే నమ్మక తన్మైని అది వచ్చి కూడించుకునే వచ్చును అట్ట ఒత్తనే కడేస్టా ఈ మనసు தூய்மை అవి ఆ పక్వం అవ్వయப்படுது నాలోనే నేను సంతోషం అடைஞ்சிதுக்கு అది వచ్చి లీడ్ చేసిన అదావదు దినాల అవంగా మనసు పక్వం అవి నేను ఇంకొకటిని దేనిని సార్ந்தகண்டான నాలోనే నేను సంతోషం అடைஞ்சிதுக்கு ఇదింత ఒద్దే హెల్ప్ చేసిన సరే ఇది రెండవది చాట్ ముడించింది మూడవది చాట్లో ఈశ్వర అర్పణం ఈశ్వర ప్రసాదం ఇది నాడు చూసాము అదాదు ఏ செயல் చేసినాலும் దాని వచ్చి ఈశ్వరన్ దేవుడికి అర్పణం చేసేట్టుగా మన చెయ్యాల ఆ మనోభావనే ఉండపడుదు ఏ செயல் చేసినాலும் మన ఆ செயல் చేసేప్పుడే సంతోషంగా చేస్తూ దాని వచ్చి ఒక వరుతపడి అదావదు ఒక్కొక్క క్షణాన్ని ఆ செயல் చేసేప్పుడుగా అది ఏం పెద్ద పనిగా ఉంటున్నాலும் ఏం చిన్న పనిగా ఉంటున్నాலும் ఒక ఇల్లుని క్లీన్ చేసే పనిగా ఉంటున్నాడు అయ్యో ఈ పని పోయి మనం చెయ్యాలనా అటానిసి ఆ ఎన్నంతా లేకుండా మన ఏ పని ఉంటున్నాலும் చిన్నది పెద్దది అనే ఆ వేరుబాటు లేకుండా అన్ని నేని మన బాగా చేతు ఎంజాయ్ చేసి చేతు అదే అక్కడ వద్దే ముఖ్యం ఏ పనినాను దాని మన మగిల్చితో సంతోషతోని ఒక్కొక్క క్షణాన్ని సంతోషంగా మన చేతు ఇది వచ్చి నా మనసు పక్కువ పడేదానికి దేవుడు నాకు ఇచ్చిన పని అటాని ఎప్పుడుగానే దాన్ని సంతోషంగా చేతును అటానిసి మన చేతు ఉంటా అడుతొచ్చి ఈశ్వర ప్రసాదం ఈశ్వర ప్రసాదాలు మనం ఏం చేసాము చూసాము ఈ ఉలహ ఆ విధిపడి ఆ లా ఆఫ్ కర్మ అనే ఆ విధిని పడి ఏమవుతుంది మనకి ఏం కర్మ బలనో మన చేసే సేలకు తగ్గట్టు మనకు బలం అనేది వచ్చును అది డోర్ మనకిచ్చేరు దేవుడు ఇచ్చేరు ఆ ప్రసాద భావనే ఆ దేవుడు ఇచ్చేదానికి దాని ప్రసాదంగా మనం ఎంచుకునే ఉంటే ఆ భావనే మనసు ఉండప్పుడు మనసులో శాంతిని அமைதிని మనకు వచ్చును అనేదాన్ని ఈ చాట్ లో చూసాము அடுத்து శ్లోకం 45 రెండవ అధ్యాయంలో దీనిలో వచ్చి కర్మయోగத்தின் திறவுகோல் కీ టు కర్మయోగ అది ఏమి ఈ ముగ్గుణాల్లోండి సత్వ రజస్ తమస్ ఈ మూడు గుణాల్లోండి విడుబడాలి అనగా ఇరుమైகள் లాభం నష్టం మానం అవమానం ఇట ఏముంటున్నాலும் దానితో మన కేర్ చేయాల్సిన లేదు మనసు వచ్చి అంత அளவுக்கு నిలై పెట్టు ఉండావల ఆ సమత్వ బుద్ధిని మన ఎత్తుకొచ్చి రావలే అనేదే ఆ తితిక్ష ఉండప్పుడు మనకి ఇరుమై అనేది మనకు తెలాదు ఇన్బ తున్బం లాభం నష్టం వెట్రి తోల్వి ఇదింతని మన యోచించాల్సిన అవశ్యమే లేదు అటని సార్ అనగా ఆ సత్వ గుణాలోనేని మన నిలచి ఉండాలి ఈ పొరుల్ని అடைஞ்சేదానికో లేకపోతే పొరుల్ని పాదుగాతాలే అనే ఎన్నాళ్ళని మన చేయాల్సిన అవశ్యం లేదు దాని యోగక్షేమం అనేది మనకు కావాల్సింది లేదు అటని చెప్పినారు అనగా ఆత్మవాన్ భవ అదాவது తన్నడకతోని విழிப்புతోని ఉండాలి ఎప్పుడే ఆ అవేర్నెస్ అనేది వద్దే ముఖ్యం దానివుடைய విளக்கంతా మన அடுத்தடுத்து సూతానే వచ్చేము ఎంత அளவுக்கு విழிப்பா ఉండాలి అనేది తని మన వచ్చి ఇక్కడ దాని పట్టియ ఒక అవుట్లైన్లే మన తెలుసుకుంటాము అంతే அடுத்து వచ్చి కర్మయోగాలో ఉండే పురిదల్ ఏం పురిదల్ ఉండాలంటే செயல் புரிஞ்சேதுలో మనకు అధికారం లేదు செயலுடைய பலன்లోని మనకు అధికారం లేదు అదావదు செயல் మన చేసినా ఉంటే దాని செயல் చేసేప్పుడు మనకు అధికారం దొరకదు అదావదు செயல் చేసి మన ఒకటిని అడంజాల అనే అదావదు செயல் చేసేదిలోని మనకు అధికారం దొరకదు செயல் వచ్చే బలంలోని మనకు అధికారం దొరకదు మనం ఏం చూసాము అట్ట బలంలో అధికారం ఉండదుగా హేతుక దానికి కారణంగాని మన ఉండకూడదు அதாவது సారీ నేను తప్ప చెప్తాను செயல் పురించేదిలో అధికారం మనకు ఉంది செயல் పురించేదిలో ఎట్టా అధికారం ఉంది ఒక செயల్ని
చెయ్యచ్చు, చెయ్యకుండా ఉండొచ్చు, దాన్ని వేరే మారి చెయ్యచ్చు. ఇట మనకు దానిలో చాయిస్ అనేది, మనకు దానిలో తేర్ందెడుతల్ అనేది ఉంది. కాబట్టి చేసి దానిలో వచ్చే భయం అవుతుంది. ఆ బలంలో మనకు అధికారం లేదు. దేని నుంచి అధికారం లేదు? బలం వచ్చి మన ఫిక్స్ చేసేది లేదు. అది వచ్చి ఎన్నో కారణాలు మన మోటనే చేసిన చూసినాముగా ఈశ్వర ప్రసాదాలు. ఈ ఉలగ కర్మ, లా ఆఫ్ కర్మ పడి, ఉలగத்தின் ఆ విధి పడి అది ఏమవుతుంది, దేవుడు వచ్చి కర్మ ఫల దాతాగా ఉండుకుని మనకు ఆ చేసే செயల్ని ఏకపట్ట కారణిని పెట్టుకు దానియుடைய బలాన్ని ఇచ్చేదానిచ్చి దానిలో మనకు అధికారం దొరకదు అనేదాన్ని మనం పుంజుకోవాలి. అట్ట செயலுக்கு బలానికి కారణంగా మన అవ్వకూడదు అనేదాన్ని ఇక్కడ చెప్పారు. దేనికోసం అంటే మన செயల్లో ఉండి వచ్చే బలానికి మన కర్తగా అవినా ఉంటే మనకు ఈ బాదరన్స్ అనేది మన వచ్చును. దీని ఏమి ఎగ్జాంపుల్ చెప్పినాము, పరీక్ష రాసేరు, 12th ఎగ్జామ్ రాసేరు, దానిలో ఇంత మార్క్ ఎత్తాలి అనే దానికోసం ఏం చేసేయండి, ఆ పేపర్ ని ట్రేస్ చేసుకుపోయి ఎక్కడ తిరుగుతారు అనేది పోయి అక్కడ రూపాయి ఇచ్చి ఆ మార్క్ ని 200 మార్క్ వెయ్యబెట్టితున్నారు. అట్ట మరింత చేసేప్పుడు ఆ செயலுடைய బలనుకు మన కారణంగా అవేట్గా ఇచ్చేము. అట్ట కారణంగా అవేప్పుడు దానియుடைய బలన్ వచ్చి మనకు సరిగ్గా రాదు. ఏంటంటే సీటు కాంటే దొరకచ్చు, కాంటే ఉண்மையான డాక్టర్ అవింది వెళ్ళవునా నేను అని చూసేప్పుడు దల్లో ప్రశ్నలు వచ్చనే చేసును. మన ఆ తగుది ఉంటేనే దాని మన అడంజేదిలో అర్థం ఉంది. దాని నుంచి మన వచ్చి దానిలో తని మన కారణంగా అవ్వకూడదు అనేది అని చెప్పారు. அடுத்து వచ్చి ఈ செயல் ఇన్మైలో కూడా మన పట్టు పెట్టకూడదు. మన செயல் చేయకుండా அடுத்த బలంలోదా మనకు ఒకటి మన బలాన్ని ఎదురు చూడకూడదని చెప్తారు. ఇక அடுத்து మన செயல் చేయకుండా ఉండుంటా దేనికి బలనే మనకు రాదు, ఆన దేని செயல் చేయాలి అట్టానే ఎన్నం మనకు రాకూడదు. మన చేసే కడమని మన చేసే అవ్వాలి అనేదాన్ని దీనిలో చూస్తాం. సరే, அடுத்து వచ్చి కర్మయోగానికి 2 విధమైన డెఫినిషన్ 2వ చాప్టర్ ఇచ్చినారు. ఒకటి వచ్చి సమత్వం యోగ ఉచ్యతే, అదాదు మనదినుடைய సమనిలై అనేదాన్ని చెప్పినారు. దాని அடுத்து ఇంకా విளக்கம் చూతాడి. ఈ సమనిలై అనేది ఏమి, అన్ని సిద్ధో ఏమి నడిచినాலும் ఏ నడాపోతనాலும் అన్నిలోని మనసు వచ్చి సమంగా ఉండాలి. ఏ నడిచినాலும் నడాపోతనాலும் అన్నిని మన ఒకే మారి ఎత్తుకోవాలి. ఈశ్వర ప్రసాదంగా ఎత్తుకునే ఆ మనోభావనే అదే ఇక్కడ సమత్వం అట అనేసి చెప్పారు. அடுத்து వచ్చి యోగసు కౌశలం, అదావదు ఈ కౌశలం అంటే సామర్థ్యం అర్థం. యోగ కర్మసు కౌశలం అట అనేది మన 51 శ్లోకాలు చూసాం 2వ అధ్యాయాలో. ఇది వచ్చి ఏమర్థం అంటే సామర్థ్యం అంటే మన దానిలో ఏమి ఎగ్జాంపుల్ చూసాము, వాడు పిక్ పాకెట్ కొట్టేవాడు సామర్థ్యంగా కొట్టేయండి అంటే అది సామర్థ్యనా అంటే ధర్మంగా ఉండాలి. మన చేసే செயல் అన్నినేని మనకు బంధాన్ని ఇచ్చే செயల్గా ఏముందో దాని అన్ని బంధ పడుతాద செயల్గా మారిసే తిరన్ మనకు ఉండాలి. అదే ఇక్కడ సామర్థ్యం. మన செயల్ అంటనేని బంధ పడుతనే చేసిన కావంటే మనం మనసు ఏం చేయాలి, ఈ మనసుని పెట్టుకుని ఈ దేవుడిచ్చిన ఈ శాస్త్రాలు ఈ దీనింతా పెట్టి ఈ ఆత్మజ్ఞానాన్ని పెట్టుకుని ఈ బంధ పడితే செயల్ని పూరాని బంధాలోండి మారిసే செயల్గా, బంధాలోండి మనని విడిమిచ్చే செயల్గా మార్చే తిరమై మనకు ఉండాలి. ఆ తిరన్యే కౌశలం సామర్థ్యం చెప్పారు. సరే, దీనిలో సమత్వం చూసామే కదా, దానికి ఇంకొక చాట్ దానిలో వచ్చి ఇప్పుడు మనసు సమనిలై మారకుండా ఉండేదానికి ఏం చేయాలి అనేదాన్ని ఇక్కడ చెప్పారు. సమనిలై ఎప్పుడు మారదు అంటే మన పాస్ట్ లో, అதாவது ఇరంద కాలాలో ఎన్నో చేసిండచ్చు. మన ఇరంద కాల అనుభవాల నుంచి మారచ్చు, లేకపోతే నిగల్కాల అనుభవాల నుంచి మారచ్చు, లేకపోతే
ఇంకా வருங்கால అనుభవాల నుంచి మనసునుடைய సమనిலை మారాచ్చు. దానిలో ఇప్పుడు ఇరందకాల అనుభవాలు అనేప్పుడు అదింతా మూడించిన సేల్ నడిచినది పోయింది. ఆ అనుభవం వచ్చి మనకు వచ్చింది, దాని నుంచి దాన్ని మార్చిందికి వెళ్ళవదు. దాన్ని మన పురించుకుని దానికోసరో పులంపకుండానో కవలపడకుండా పులంబేదో లేకపోతే కవలపడేదో తేవనే లేదు. దాన్ని మన పురించుకోలే. దాని నుంచి ఏం చెయ్యాలి? భక్తితోని దాన్ని ఏత్తుకుందుకు మన తెలాలే. ఆ మన పక్వం ఉన్నప్పుడు మన దాన్ని ఏత్తుకుని మన మున్నేరి పోవచ్చు. దాన్ని పట్టి బాధలు చేయాల్సింది. బాధలు చేసి ఏం ప్రయోజనం? సరే నడిచిపోయింది, அடுத்து మనం ఏం చేయాలి అట అనే దాన్ని మన దానిలోని ఏ పాఠాలు తెలుసుకోవాలనో దాన్ని తెలుసుకుని அடுத்து ఏం చేయాలనో దాన్ని మనం చేసుకుపోతా ఉండాలి. ఇప్పుడు కరోనా వచ్చింది, ఏం చేయాలి? అయ్యో కరోనా వచ్చింది అయ్యో ఊ అట అన్నాము. ఇప్పుడు ఏం నడిచింది? ఒక్కటి చేసింది లేదు, కరోనాతోనే మన வாழ்ந்தாల అనే ఒక సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది. అంటే వచ్చి ఇప్పుడు ఏం చేసాము? దానికి ఏం చెయ్యాలనో దాన్ని మనవుடைய ఇమ్యూనిటీ పవర్ ని ఇంక్రీజ్ చేసింది. ఏం చెయ్యాలనో దాన్ని చేసుకుని ఎట్టా మన పాదుగాపుగా ఉండుకోలే అనే దాన్ని పురింజుకు మన దాన్ని చేస్తా ఉంటే అదే మనని ప్రొటెక్ట్ చేసి కాకుండా పాదుగాచును. దానికోసం అయ్యో వచ్చిందే అందరు చచ్చుతా ఉండారా, ఏమో ఉన్నో అని పొలంబెదిలో ఒక అర్థం లేదు. ఇదే మన పురించుకోవాల్సింది. அடுத்து நிகழ்கால అనుభవం. ఈ నిగళకాల అనుభవాలు ఇప్పుడు నడుతాంది, ఇవాళ నడుతుంది అంటే దాన్ని తవిర్క ముడియాద సూழ்நிலைగా ఉన్నది అంటే దాన్ని వచ్చి మన ఏత్తుకుందు వెళ్ళకుండా మనసులో తొందర ఉంటా వచ్చును. అట్ట ఉండప్పుడు ఈ మనసుని మన పక్వపడతాలి. తిరిగి మనసులో మాట్లాడాలి. దేనించి ఇది వచ్చింది, ఏం ప్రశ్న ఏమి అనే దాన్ని విచారం చేసి పడగాలే. ఈ తొందర దానికి రాగం మోగం అనిస్తా శోకం అనిస్తా చూసామేగా. దీంతాని ఏదిలో మన మనసు పట్టు పెట్టుతుంది, దేనించి ఈ శోకం అనేది వస్తుంది, ఈ సిచ్యువేషన్ అనేది మార్చింది వెళ్ళవదు అనేప్పుడు మనం ఒక ప్రేయర్ కూడా చూసామేగా. చిన్మయానంద చెప్పినారు అట అని చెప్పింది ముందర. నేను ఏది మార్చింది వెళ్ళవదో దాన్ని వచ్చి మార్చింది వెళ్ళవదు అంటే దాన్ని ఏతుకునే శక్తిని దేవుండా నాకు ఇయ్యే అట అనిసి మొక్కాలే. అనగా ఏది మార్చిందికి వెళ్ళవనో దాన్ని మార్చిందుకు ఉండే శక్తిని ఆ బలాన్ని నాకు ఇయ్యే. ఏది మార్చిందుకు వెళ్ళవను ఏది మార్చిందుకు వెళ్ళవదు అనే దాన్ని పిరిచి అరించుకునే ఆ ఆ அறிவு వివేకం, ఆ వివేకాన్ని పిరిచి పురించుకునే ఆ డిస్క్రిమినేషన్స్ పెరిగా ఆ వివేకాన్ని నాకు ఇయ్యి అటానిసి అటానిసి దోర్త ప్రేస్ చేసేమో మన దేవుడితో వழிபாடு చేసేమో. ఇది వద్దే ముఖ్యం. ఏమి మనకు తవిర్తింది వెళ్ళవని సూழ்நிலை ఉంటదాலும் దాన్ని ఏత్తుకునే అయ్యో అటానిసి మనసులో ఒక బాధరన్స్ వచ్చుకునే ఉన్ను. నికలకాలం అంటున్నాను, ఇరందకాలం అంటున్నాను. ఆ ఫ్యూచర్ ఇంకా రాపోయేదానికి కూడా దాని అయ్యో అట్ట వచ్చునో అట్ట అనేసి ఎంచియే పొలంబల్లో వాళ్ళకని ముడిచితున్నాము. అట్ట లేకుండా ఏది వచ్చినాலும் దాన్ని ఏతుకుని భక్తి మూలంగా మనస్సుని బలపడతాలి. అదే ఉద్దే ముఖ్యం. దానే కలిసిపోయారు. அதே மாதிரி எதிர்கால అనుభవాల్లో ఏంటి మనసు అలవులో తయారుగా ఉండాలి. ఏం నడిచినాலும் అది వచ్చి ఈశ్వర ప్రసాదాన్ని ఇచ్చా ఉంటేనే మనసులో ఆ మనసు తయారు నిలకి వచ్చును. ఇది దేవుడుடைய ప్రేమ మూలంగా ఈ మనోబలాన్ని మన అడగాలి. దాన్ని మన తిరిగి 3లోని అదే చెప్పిండారు. మన వచ్చి సంకల్ప మాత్రంగా అదావదు బుద్ధిపూర్వంగా సంకల్పం ఎత్తుకుని ఇట్ట ఉండాలి. ఆ విల్ పవర్ తో మన దీన్ని చెయ్యచ్చు. ఇంకొకటి వచ్చి దేవుడి మూలంగా అదావదు ఇறைவனுக்கு ప్రసాదం, ఇறைవన్తో ఆ బలాన్ని ఒప్పడచ్చి మన ఏం నడుతుందో దాన్ని
సాక్షిగా ఉండి దాన్ని అనుభవించిందుకు మనకు తెలాలే. ఈ రెండులో ఏ భావం మన నుంచి ముడించుతుందో దాన్ని మనం చేసినామంటే దేవుడితో ఆ దేవుడి ప్రసాదం అంటే వద్దే ఈసీ. ఆ భక్తి భావం వచ్చింది అంటే అది వద్దే ఈసీ. కాబట్టి ఈ విల్ పవర్ అనేప్పటికీ మనకు కొంచెం శ్రమంగా ఉండట్టుగా ఉండు మొదట. కాబట్టి అభ్యాసం, ఆ హార్డ్ వర్క్, ఆ ఎఫర్ట్ మన క్లియర్ ఎత్తినా ఉంటే, ముయற்சி కరెక్ట్ ఎత్తినా ఉంటే అది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. సరే, ఇది వచ్చి మన ఆ సమత్వ బుద్ధిని కౌశలం, యోగ కర్మసు కౌశలం, సామర్థ్యంగా ఎట్టా செயల్ని బంధపడితే செயల్ని బంధపడుతని செயల్గా మార్చాలి అనే దానిని చూస్తాం. దీని వరకు మన 2వ చాప్టర్ లో ఉండే కర్మయోగ విளக்காల్ని చూసాం. ఇప్పుడే దీనిలోనే 3వ చాప్టర్ లో మనం చూసినదిని ఆరంభించాము. 3వ చాప్టర్ లో అర్జునుని ఏం చేసిండు, కేள்வி అడిగిండు. కేள்வி అడిగి దీన్ని నేను ఫాలో చేయాలా, నాకు కరెక్టా చెప్పు, ఏదైనా ఒకటిని క్లియరా, నాకు ఏది నాకు శ్రేయస్ నన్మని ఇచ్చును అనేదాన్ని తెలిపా చెప్పు అట్ట అనేసి జ్ఞానయోగన కర్మయోగన లేకపోతే సన్యాసన గృహస్థాశ్రమ ఏది నాకు అనేదాన్ని క్లియరా చెప్పు అట్ట అనేసి కృష్ణర్తో అడిగారు. అప్పుడు కృష్ణర్ ఏం చెప్పారు, 2 வாழ்க்கை முறை ఉంది, 2 வழிமுறை ఉంది. வாழ்க்கை முறை 2 எது, ఒకటి వచ్చి సన్యాస வாழ்க்கை முறை, ఇంకొకటి వచ్చి ఇల్లర வாழ்க்கை முறை. వழிముறைகள் ఏమి, ఒకటి కర్మయోగం, ఇంకోటి జ్ఞానయోగం. ఈ வாழ்க்கை ముறைలో మనకు చాయిస్ ఉంది. మనం వచ్చి ఇల్లర வாழ்க்கைని தேர்ந்தெடுத்துకోవచ్చు, లేకపోతే సన్యాస வாழ்க்கைని தேர்ந்தெடுத்துకోవచ్చు. మనவுடைய சூழ்நிலை பொறுத்து అది ఏ வாழ்க்கை ముறைని కంటే మనం தேர்ந்தெடுத்துకోవచ్చు. కావంటే యూజువల్ గా పొదువుగా వాళ్ళు ఎట్టా చెప్తారంటే, ఆ శాస్త్రాల్లో అన్నిలో చెప్పేది కర్మయోగం చేసి, అదాவது ఇల్లర வாழ்க்கை ఉండి కర్మయోగం చేసి మనసుని బాగా తూய்மைப்படுத்துకుని మనసుని పక్వపడుతున్న వెనగా ఆనగ సన్యాస வாழ்க்கைని ఎత్తుకుని ఆనగ దల్లో జ్ఞాన యోగాన్ని పిన్పట్టి, అదాவது శ్రవణం మనన నిధిధ్యాసనం అంతా చేసి ఆనగ మన ఆ మోక్షాన్ని అడంజాలే అనేదే రెగ్యులర్ గా పొదువుగా అందరూ చెప్పేది. దానియుடைய విளக்கணே கிடைச்சிండారు. ఇల్లర வாழ்க்கைలో మన కడమలాని పొరుపుగా చేసి అనగా చిత్తశుద్ధిని అడంజి ఈ వివేకం, వైరాగ్యం, సమాధి, సత్య సంపత్తి అన మోక్షం దీనిயுடைய விளக்கம் தானே கிடைச்சிండారు. அதாவது விவேகம்ட்ட మన பிரிச்சு புரிஞ்சுడేది దేని, ఏది నిత్యమానది ఎప్పుడు ఉండేది, ఏది ఉన్మై, ఏది పోయి. మిథ్య అంటే ఏమి, ఆ మాయ తోట్రం అనేది ఏమి, అది పిరిచి పురుచుకునేది. ధర్మం అంటే ఏమి, అధర్మం అంటే ఏమి, సత్యం ఉన్మై అంటే ఏమి, పొయ్యి అంటే ఏమి, ఇది ఎన్ని మన క్లియరా పిరిచి పురుంజుకునేది వచ్చి వివేకం. వైరాగ్యం అంటే எது நிலையானது எது நிலையற்றது அட்ட அனிசி பிரிச்சு புரிஞ்சுன వెనక ఆ నిలయి అట్రదులో మన వచ్చి విరుపం పెట్టనే కూడదు. దల్లొచ్చి వైరాగ్యంగా ఉండాలి. ఈ విన్నులగ అనగా ఇక ఈ ఉలగాలోని దైగా మేలులగాలోని వచ్చే భోగాలకు మన ఆశపడకుండా దల్లో వైరాగ్యంగా, విరాగస్య భావక దల్లో పట్టు లేకుండా ఉండే భావనే వైరాగ్యం. సరే, ఇది వచ్చి వైరాగ్యం. அடுத்து சமம் முதலான ఆ సెల్వాలు 6 సెల్వంగల్ ఏమిటంటే సమం అంటే మన వచ్చి మనసులో తరంగా అళవుగా ఏమి ఎన్నాల్ని ఎంచాలో దాని సరిగ్గా సరియాన దిశയിൽ మన ఎట్ట పోవల్లో ఏ గోల్ని నోకి పొయ్యేమో దాని తగ్గట్టు ఉండే ఎన్నాల్ని அளவுగా తరంగా ఎంచేదే సమం అనేది. అదాவது మనదినుடைய మురయాన ఎన్నంగల్, మనసులో దాన్ని కట్టుపడితేది లేదు, సప్రెస్ చేసేది లేదు, దాన్ని కంట్రోల్ చేసేది లేదు. మనం ఏం చేసేమో దాన్ని వழிமுறைப்படுத்தేమో, దాన్ని మురైపడుத்தி దాన్ని కరెక్టాன దిశలో ఎత్తుపోయేమో. అదే మరి దమ అంటే ఈ புலன் ఉందిగా, புலன்లు 5 அறிவுக்கு தரும் கருவிகள் ఉందిగా, ஞானேந்திரிయాలు అని చెప్పేవిగా,
ఆ కరివిలాని అన్నినేని దాని సరిயான విషయంలో ఎత్తుపోయేది, నెరిపడుతి ఎత్తుపోయేది. அடுத்து ఉపరమ అంటే ఇట నెరిపడుతి పెట్టుకుండే ఈ పులన్లాని జ్ఞానేంద్రియాలని ఈ మనస్సు అంతఃకరణాన్ని మన தொடர்ந்து ఒక పీరియడ్ ఆఫ్ టైం కు కొంచెం దల్లోనే ఉండేక నిలైపెற చేయాల. అదావదు అది వచ్చి మన గోల్ని నోకి వేరే దీనికి పోకుండా దల్లోనేని పెట్టుకోలే, స్టాప్ చేసి పెట్టుకోలే, వేరెక్కడికి పోకుండా మన దెల్లో పోవల్లో దాని మట్టు నిలిపిపెట్టి ఎట్టా డ్యామ్ అనేది ఆ నీళ్ళని నిలిపిపెట్టి మంచి దీనికి అంపుతుందో అదే మరి ఈ ఉపరమ అనేది ఆ ఎన్న అన్ని శక్తిలాని వ్యర్థం వేస్ట్ వీణాకకుండా దాన్ని నిలిపిపెట్టి మంచి విషయానికి ఎత్తుపోయేది. సరే, அடுத்து వచ్చి తిదీక్ష అంటే ఈ రెట్టెలు ఉంది అన్నిని పొరుతుకునేది. அடுத்து శ్రద్ధ, శ్రద్ధ అంటే ఈ శాస్త్రం గురు చెప్పే విషయాలు ఇన్నిలోని ఆ మనసులో నమ్మికై, వట్టి నమ్మిక లేదు, కురుట్టు నమ్మిక లేదు. ఇది వచ్చి మన చెప్పేదాన్ని మన బాగా అనలైజ్ చేసి మనసులో ఇది మన வாழ்க்கைకి ఒగ్గివచ్చునా, దేనికోసం వాళ్ళు ఇట్ట చెప్పిండారు, పెద్దాలు చెప్తే అది సరిగ్గానే ఉన్ను అట అనేసి నమ్మికే పెట్టి ఇది మన வாழ்க்கைకి దేనికి సూట ఉంటుంది, మనం ఏం తప్పు చేసేమో అక్కడ అనేదాన్ని మన యోసించి చూడాల, తిరిగి తిరిగి అదిని మన విచారం చేసి మన మనసులో ఎంచి చూసి, లేకపోతే మనకు అది పురించలేదా మనతో సేరి ఉండే వాళ్ళతో అడగాచ్చు, దానికి సత్సంగంతా మనతో కూడా చదివే వాళ్ళతో అడగాచ్చు, గురువుతో అడగాచ్చు, మహానులతో అడగాచ్చు, వాళ్ళ வாழ்க்கை హిస్టరీ అన్ని చదివేప్పుడు ఆ సందేహాలు అన్ని తీరును. దాని చేసేదే ఈ శ్రద్ధ, ఆ నమ్మికే పెట్టేది. அடுத்து సమాధానం అంటే మనసునుடைய ఒడుముఖపాடு. அடுத்து ముముక్షుత్వం అంటే ఆ మోక్షాలో విరుపం. అதாவது ఎట్టా ఉండాలి ఆ విరుపం, ఊరికే అన్ని విరుపం మారి ఎన్నో 1000 విరుపం మనకుంది, దానిలో కడేసి విరుపంగా 1001வது విరుపంగా నేను మోక్షాన్ని అడంజాలే అట్టలేదు. ఇది వచ్చి తీవ్ర వేட்கை. తీవ్ర వేட்கை అనేప్పుడు ఎట్టా ఒకడిని తలని పట్టి ఒక నీళ్ళ రోగం వాడిని ముంచుతే వాడి ఆ మూచుకు ఎట్టా బయట వచ్చును, ఆ కడేసి అప్పా ఆ మూచు కావలే అట్ట అనేసి అట్ట ఒక విడిచి బయట వచ్చినాక అది మారి అంత ఒక తీవ్ర వేட்கை ఉంటేనే మన దాన్ని అడంజిందుకు వెళ్ళవును అనే దాన్ని చెప్పారు. సరే, அடுத்து వచ్చి జ్ఞానయోగం. జ్ఞానయోగాలో ఈ మన పక్వాన్ని అడంచిన వెనక మన వచ్చి ఈ సన్యాస வாழ்க்கைని ఎత్తుకోలే. మన పక్వం లేకుండా, మనసు తూய்மை లేకుండా సన్యాస வாழ்க்கை ఎత్తుతే అది ప్రయోజనపడదు. కర్మయోగాన్ని, అదావదు కర్మయోగ வாழ்க்கைని మన வாழ்ந்தகண்டா ఈ జ్ఞాన యోగానికి వస్తే ఏం ప్రచన ఉంటే మనకు చిత్తశుద్ధి అవేదానికి మనకు ఒక కాంటాక్ట్ తొడర్బు ఉండేందుకు ఒక సొసైటీ సముదాయం అనేది కావలే. అది లేకుండా మన మనసు ఎంతஅளவு పక్వం ఉంది అనేది మన నుంచి పురింజుకుందుకు వెళ్ళవదు. దానిచ్చి సన్యాసం అనేది వచ్చి విద్వత్ సన్యాసం, వివిధ సన్యాసం చెప్పినామిక. విద్వత్ సన్యాసం అంటే బాగా జ్ఞానం అడంజిన వెనక మన సన్యాసం ఎత్తుకునేది. ఇంకొకటి వచ్చి ఈ నాలెడ్జ్, ఈ జ్ఞానాని కోసం సన్యాసం ఎత్తుకునేది. ఈ జ్ఞానాని కోసం సన్యాసం ఎత్తుకునేప్పుడు మన ఈ కర్మయోగాన్ని మన చేసే అవ్వాలి. ఆ తగుది మన తూய்மை అన్ని వచ్చును. ఈ దీనికి ఉండే తగుది ఏమి, మన తూய்மை రావడ, మంచి పండులు అన్ని మేంబడ బాగా ఉండాల. అట్ట ఉంటేనే మనకు ఆ ఆత్మ జ్ఞానం పురింజిందుగా ఆరంభించును. అది లేకపోతే మనస్సుకు అది పురింజదు, అదే కష్టం. సరే, ఇదిలో వచ్చి శ్రవణం, మననం, నిధిధ్యాసనం చూసాము. ఈ జ్ఞానయోగాలో మనం చేయాల్సింది మొదట గురుముఖంగా దాన్ని వినేది. శ్రవణం అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఏదో ఒకనాడు విన్నాము 4 నాళ్ళు విల్లా అట్టంతా లేకుండా தொடர்ந்து ఒక సిస్టమేటిక్ గా మురైగా దాన్ని ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక కాలం దాకా దాన్ని వినాలే. అనగా మననం అంటే దానిలో ఉండే సందేహాలు అన్ని మన తెలివి చేసుకోలే.
అనగా నిధిధ్యాసనం అంటే ఏమి విని దాని మనసులో బాగా తెలివి చేసుకున్నామో దాని మనకు రోగ అహముఖపడతాలి. అదావదు నా నెత్తురులో అన్నిలో అది కలందాలి. అది జ్ఞానం విజ్ఞానంగా మారాలి అంటారు దానికి. అదావదు మనం వచ్చి ఆ జ్ఞానంగానే అవిరావలే, మనకుని ఆ జ్ఞానానికి విత్యాసం తెలాని అలవుదు ఆ జ్ఞానంగానే మన అవ్వాలి. ఈ ఇదిలే జ్ఞాన యోగాలో మనం చూడాల్సింది. ఇది అన్ని నేను మనకు ఓరளவுకు ఒక ఐడియాని ఇచ్చిన. సరే, దీని వెనక మనం చూసింది వచ్చి ఒక నిమిషం. ఇప్పుడు వచ్చి ఈ మన செயல்கள் వచ్చి రెండు విధం చూసాము. ఒకటి వచ్చి నిష్కామ కర్మ, ఇంకోటి సకామ కర్మ. செயல்கள் వచ్చి విరుపని అడిపడలో చేసే செயல்லு. ఇంకోటి వచ్చి మన విరుప లేకుండా నిష్కామం అనేప్పటికి విరుపం లేకుండా మన విరుపు కోసం చెయ్యకుండా అది విధికపట్ట కర్మం. మన ప్రారబ్ధా నుంచి మనకు వచ్చిన మన వినయ్ పయన్ నుంచి ప్రారబ్ధం అంటే ఏమో ఎంచాల్సిందిలా ఈ వచ్చి పుట్టిందామిక ఈ దిల్లో మనకు డ్యూటీని ఏముందో మన కడమైని ఏముందో విధికపట్ట ఆ కడమలే విహిత కర్మ నిష్కామ. దాని వచ్చి మన విరుపు లేకుండా చేసే అవ్వాలి. దానికి 4 ఇది చెప్పిండారు. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ, వర్ణాశ్రమ ధర్మాన్ని బేస్ చేసి దాని అడిపడిగా ఉండే కర్మాలు అనగా పంచమహ యజ్ఞం. ఇది అన్నినేని విహిత కర్మాలో వచ్చును. అనగా సకామ కర్మలో నిషిద్ధ కర్మ, ప్రాయచిత్త కర్మ, కామ్య కర్మ. నిషిద్ధ కర్మ అంటే మన చెయ్యకూడద செயல்லு. ప్రాయచిత్త కర్మ అంటే మన జోస్యం ఇదంతా చూసి ఇది సేతమేక ప్రాయచిత్తం మన పరిహారాలంతా సేతమేక అట్టా செயல்லு. కామ్య కర్మ అంటే మన విరుపానికి మట్టు కోసం చేసే செயல்லு. ఇప్పుడు నిత్య కర్మ అంటే మన డే టు డే మన డైలీ మన తవరకుండా చేయాల్సిన செயல்லு. మన తలపోసేది, దేవుడు మొక్కేది తెల్లాట అన్ని మన కాళை கடன்లు ముడుచుకుని దేవుడు మొక్కి அடுத்த మన செயல் ఏం మన డ్యూటీయో దాని చెయ్యాలి. మనకి ఏం విధించిందో మన ఉடைய ఆ కర్మ నుంచి ఏం మనకు విధించిందో దాని మురైగా చేసేదే ఈ నిత్య కర్మ అనేది డైలీ చేయాల్సింది. அடுத்து నైమిత్తిక కర్మ అంటే ఒక కారణాని కోసం చేసేది. అదావదు ఇప్పుడు దూరం తవరిపోయినారంటే వాళ్ళని అడిగింది పోయేది అనగా వాళ్ళకి ఏం మన చెయ్యాలో దూరంగా మనకు తెలిసిన వాళ్ళు ఒంటి సరలేదంటే వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలో దాన్ని పోయి చేసేది. అది ఇంత ఎప్పుడున్నా నడిచేది. మన దూరన తవరినారంటే వాళ్ళకి శ్రాద్ధం అన్ని చేసి ఆ దినాల్లో ఆ తిథి వచ్చేప్పటికి మన వాళ్ళ కోసం ఆ శ్రాద్ధం అన్ని చేసేది వచ్చి ఆ నైమిత్తిక నిమిత్త ఒక కారణాని కోసం చేసే చెయ్యాలని అర్థం. அடுத்து వర్ణాశ్రమ ధర్మం అంటే వర్ణం అంటే బ్రాహ్మణన్, క్షత్రియన్, వైశ్యన్, శూద్రన్ ఈ 4 వర్ణం అటని చెప్పుతారు. ఈ 4గా పిలిచేరు వర్ణాన్ని. అదే మరి ఆశ్రమం అంటే బ్రహ్మచర్యం, గృహస్థ ఇల్లర వాళ్ళకి. వానప్రస్థం అంటే ముందటి కాలాలంతా ఒక ఆ రిటైర్డ్ స్టేజ్ వచ్చేప్పటికి బిడలతో అన్ని పొరుపుని ఇచ్చి వాళ్ళు కాటుకు సకావుతారు. వాళ్ళు ఇప్పుడు ఆ వళకాలంతా మారిపోయింది. ఇప్పుడు కాడే కానివే ఆనకి ఇక్కడ కాటుకు పోవడం అట్ట మరి వాళ్ళు ఆ పొరుపులని బిడలతో ఇచ్చి వాళ్ళు విளக்குనేది. ఆ పొరుపులోని విளக்குనేది వచ్చి ఈ వానప్రస్థాశ్రమం. அடுத்தొచ్చి సన్యాసాశ్రమం. ఇట 4 ఆశ్రమం. ఇది ఇంత మన విளக்கம் ఇంకా அடுத்து వచ్చే దీనిలో చూతూ ఒక్కొక్కరికి బ్రహ్మచర్యానికి ఏమి చేయాలి, క్షత్రియన్ ఏం చేయాలి అన్ని నేను మనకు அடுத்த గీతలో వచ్చేప్పుడు వాళ్ళ ధర్మ ఆశ్రమ ధర్మాన్ని పడి అనగా వాళ్ళ వర్ణ ధర్మాన్ని పడి వాళ్ళు ఏ చేయాలి అనే దాన్ని తెలివిగా ఇచ్చిండారు. దాని అడిపడిగా పెట్టుగా చేసేది అది అన్ని నేని విహిత కర్మలో మనం వచ్చి దానికి ఇప్పుడు అర్జునని చెప్పినారు వాళ్ళు క్షత్రియన్ ధర్మ యుద్ధం అనేది మనடைய கடமை. దానికి మనం వచ్చి మనకు దానిలో విరుపో ఉంచాల్సిన అవశ్యమే లేదు. కండిపా దాన్ని
అండ్ చేసే అవ్వాల. అది ఒక ఉదాహరణగా ఎత్తుకోవచ్చు. సరే, అదే మరి ఇక్కడ నిషిద్ధ కర్మ చూసాము. ఇప్పుడు మన దొంగ మాట చెప్పేది, దొంగలిచ్చేది ఇట్టాది ఇంత అని నిషిద్ధ కర్మ. దాంట్లో చెయ్యనే కూడదు. మాంసం తినేది అనగా మధు అరుందేది ఇట్ట మరింతని నెగటివ్ గా ఉండేది పొక్కటినేని మన కండిపా చెయ్యకూడదు. అది శుద్ధంగా దాన్ని ఉడిసి రావలే. ప్రాయచిత్ర కర్మ అనేది వచ్చి పరిహారాలు. జోసేస్తారు ఇక వీళ్ళకి ఇంత దాన అయ్యి ధర్మ అయ్యి పరిహారం చెయ్యి అటాని సీత చెప్పేది పూర్వం దానింత చేసేది అని. దాన ధర్మం అనేది ప్రాయచిత్తం. దానికోసం ప్రాయచిత్తానికోసం దాన ధర్మం చేసేది. అதாவது తనీగా మన దానం ధర్మం చేసేది ఇంత అని అది వేరే. ప్రాయచిత్తం దోరణ చెప్పి నీకు ఈ నొప్పి ఉందా నువ్వు ఇందరు కూడా అన్నదానం వెయ్యి, లేకపోతే వీళ్ళకి ఈ బ్రాహ్మణులకి ఈ దానంతా చెయ్యి అటానిసింతా చెప్పేరేక అట్ట దానాలు అట్ట పరిహారంగా చేసే దానాలు ధర్మాలు వచ్చి ఈ ప్రాయచిత కర్మాల్లో వచ్చును. దీని వచ్చి మన పాపాలని తీర్చేదానికోసం చెప్పుతారు. కాబట్టి దీని వచ్చి కొంచెం కొంచెంగా మన కొరచుకోవాలి. దేనికి అంటే మనసు వచ్చి అడతనే స్ట్రెంతన్ అవును. అదావదు ఏ వాళ్ళని జాతకాన్ని తూక్కుని ఏం మనకు ప్రాయచితం ఏమి చూసిందుకు మన బయలెక్కుతాం. పొద్దుకుని జాతకాన్ని అయ్యో ఈ కష్టం వచ్చింది అడితే ఏం చెయ్యాలే దీనికి పరిహారం ఏమి ఏ కోయిలు పోవలే అటానిసి తిరిగి జాతకాన్ని తుక్కి బయలెక్కుతాం. ముందటి కాలాలు జాతకంతా ఇదేనికి ఈ అస్ట్రానమింతా పెట్టినేరంటే ప్లానెట్స్ అదాదు ఒక పూజ చేసేరంటే దానికి మంచి వేళ చూసిందిగే ముందరొచ్చి ఇదింతా కనిచ్చినారు. వెనక కాలాలనే ఈ జాతకం అనేది ఇంత వచ్చింది. ముందటి కాలాల శాస్త్ర పద్ధతికి చూసినా ఉంటే జాతకం అంతా దొరకదు అనిసే సామి చెప్తారు. సరే, ఇది அடுத்து వచ్చి కామ్యకర్మ. కామ్యకర్మ అనేది వచ్చి మన ఆశలు నెరవేరే దానికోసం మన చేసే செயல்லு. ఈ మూడు ఉందేక నిషిద్ధ కర్మ కండిపా చేయకూడదు. ఈ ప్రాయచిత్ర కర్మ కామ్య కర్మ అంతా మన కొరచుకునే వచ్చి రావాలి. దాని వచ్చి జాస్తి మన కొంచెం కొంచెంగా కొరచిందుకు ఆరంభించి రావాలి. ఇది వద్ద ముఖ్యం. அடுத்ததுல ஏன் చూసాము ఒక నిమిషం. அடுத்து పంచమహాయజ్ఞం. పంచమహాయజ్ఞం ఏற்கனவே మన బాగా చూసిందాము. దేవ యజ్ఞం, పితృ యజ్ఞం, ఋషి యజ్ఞం, నర యజ్ఞం, భూత యజ్ఞం సంచింది. దీనిలో వచ్చి దేవ యజ్ఞం అనేప్పటికి మన ఈ డైటీస్ దేవతలు చెప్పేమి అన్ని మన సనాతన ధర్మాలు అన్ని ఒక నది అంటున్నాలు సరి అనగా ఒక మౌంటైన్ ఒక మలై అంటున్నాలు సరి అన్నిని ఒక దేవతగానే మన మొక్కుతాం. అన్నిని దేవతగా ఎంచేపడుగు అన్నికి మన దేవతలకు మన ఏం చెయ్యాలనో దాని ఆ వழிபாடுలు అన్ని చేసేది వద్ద ముఖ్యం. దాని వచ్చి డైలీ మన చెయ్యాల అనేదానే ఇదిలో చెప్పిండారు. అగ్నిగోత్ర పూజ జపం ధ్యానం అనే ఆల వழிபாடு అన్నినేని ఈ దేవ యజ్ఞాలు వచ్చును. మన ఇప్పుడు యజ్ఞం చూసామే హే దేవో భావ ఎంతువక అదాదు మన వచ్చి వాళ్ళని ప్రీతి వాళ్ళని పోర్ట్రేట్ గా వాళ్ళని నరిసేసేట్టుగా మన ఏం చెయ్యాలనో దాన్ని మన చేసే అదాదు ఈ నేచర్ అన్నిని దేవதை అనేప్పుడు ఆ దేవதைలు మహిழ்ச்சி వేట్గా వాళ్ళు వచ్చి అన్నినేని ఇంటర్ రిలేటెడ్ అదాவது ఒక్కటికి అట్నే ఎనంజి పిన్ని పెనంజే ఉంది. ఉలగాలో అన్నిటిని ఒక ఇణక్కం అనేది ఉంది. దీని నుంచి ఆ ఇణక్కాన్ని మారకుండా మన செயல்லு ఉండాల. ఆ ఇణక్కానికి ఏ విధ బాధింపు లేకుండా మన వచ్చి మన செயல்லு చెయ్యాలి. అది వద్ద ముఖ్యం. దానికి మనకు అవేర్నెస్ విழிப்புடன் இருந்தா చెప్పేరేక ఆ అవేర్నెస్ ఉంటేనే మనకు అదింతా పురింజిందుగా ఆరంభించును. కొంచెం కొంచెంగా మనకు వచ్చి ఆ బుద్ధిలో ఒక తెలివి వచ్చింది ఆరంభించును. మన తెలివిగా అది పురింజుకున్నా ఉంటే మన బుద్ధి దాని వెనక ఆ செயల్ని చెయ్యదు. అదే నిలుసుకును. తెలివా పురింజని దాని నుంచి మన దాన్ని చేసేమో దాని ఉடைய తప్పులంతా మనకు దాని నుంచి